ఈరోజు హైదరాబాదు రాష్ట్ర కేంద్రంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ రాష్ట్ర కమిటీలో BLTU, AIFTU, IFTU, AICTU, TFTU, KHPS, తర్వాత AICCTU, TBNC, ICU 8 ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల నాయకులు హాజరు కావడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం 23 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 కోట్లుగా తీసుకొచ్చి అవి ఆచరణలో అమలుకు ప్రయత్నం చేస్తున్నది. దీని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ రాష్ట్ర కమిటీ సమావేశం యొక్క నిర్ణయాలు ఏంటి అంటే, జనవరి 5వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు 4 కోట్లను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలనేది ఈ రాష్ట్ర కమిటీ నిర్ణయం జరిగినది. అన్ని పాత జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలనేది, అదేవిధంగా జనవరి 15 నుంచి 25 వరకు ఉమ్మడి జిల్లాలలో జిల్లా సదస్సులని ఏర్పాటు చేయాలనేది. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలల్లో ఈ 4 కోట్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలా. ఈ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలపాలా. ఈ తదితర డిమాండ్ల విషయంలో ఈ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగినది. అదేవిధంగా ఈ వినతి పత్రాన్ని కూడా తీర్మానము అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలనేది, కార్మిక శాఖ మంత్రికి ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇవ్వాలనేది కూడా నిర్ణయం చేయడం జరిగినది. ఏదైతే ఫిబ్రవరిలో జరిగేటువంటి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి జాతీయ సమ్మెను విజయవంతం చేయడానికి రాష్ట్ర సదస్సులు, జిల్లా సదస్సులు, ఆయా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలనేది ఈ బహుజన వామపక్ష కార్మిక సంఘాల చేసి నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్రంలో మోడీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలని ఉపసంహరించుకొని కార్మికులు ఏదైతే స్వతంత్రం పూర్వం కానీ స్వతంత్రం తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులని కాపాడాలా, లేకుంటే కార్మికుల నుండి ఏదైనటువంటి పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం బయటపడాల్సి ఉంటుంది అని తెలంగాణ బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ పక్షాన తెలియజేస్తూ ముగిస్తుంది.